రసాయనిక ఎరువులను అధికంగా పంటలకు వినియోగించడం ద్వారా భూసారం దెబ్బతినే అవకాశం ఉంటుందని వ్యవసాయ అధికారి మల్లేశం అన్నారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకున్న తర్వాతే పంటలు వేసుకోవడం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ప్రపంచ నేల దినోత్సవం పురస్కరించుకొని రైతులతో కలిసి భూసార పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మల్లేశం మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని సూచించారు. రసాయనిక ఎరువులను అధిక మోతాదులో వాడడం ద్వారా నేల సారాన్ని కోల్పోవడంతో పాటు పంట దిగుబడి సైతం తగ్గుతుందన్నారు. భూసార పరీక్షలు ప్రతి రైతు చేయించుకున్న తర్వాతే పంటలు వేసుకోవడం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. భూసార పరీక్షలు ఏ విధంగా చేయాలనే విషయాన్ని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ప్రశాంత్, రేణుక రైతులు పాల్గొన్నారు. డిసెంబర్ 5 ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా మిరుదొడ్డి మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులందరూ మిరుదొడ్డి మండల కేంద్రంలో ఈరోజు మృత్తిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీని సందర్భంగా రైతులకు ముఖ్యంగా అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే తప్పకుండా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించండి. భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి రైతులందరూ కూడా దయచేసి చెప్తున్నాం, ఎంత మేరకు అవసరం ఉందో అంతే రసాయనిక ఎరువులు వాడండి. మళ్ళీ ముఖ్యంగా సేంద్రియ ఎరువులను సపోజ్ మన మిరుదొడ్డి మండల కేంద్రంలో 1500 క్వింటాల పచ్చి రొట్ట విత్తనాలు కూడా వాడడం జరిగింది. దయచేసి ఇదే విధంగా ఈ రోజుకు పచ్చి రొట్ట విత్తనాలు సాగు పెంచాలి. తప్పకుండా భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. దీనివల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, పంటకు ఉపయోగపడే సూక్ష్మజీవులు వృద్ధి చెంది భూమి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మట్టి పరీక్ష కంపల్సరీ ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. మట్టి పరీక్ష చేయించుకున్నట్లయితే భూమిలో ఉన్నటువంటి పోషకాలు ఏ మేరకు ఉన్నాయి, ఏ మేరకు మనం రసాయనిక ఎరువులు వాడాలనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా భూమి ఆరోగ్యం కాపాడాలని వ్యవసాయ శాఖ తరఫున కోరుతున్నాం.